హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే బీట్రూట్ క్యారెట్ హల్వా చేస్తున్నానండి. రెండు మిక్స్డ్ చేస్తున్నాను. ఒట్టి బీట్రూట్ అయితే కాస్త టేస్ట్ ఎందుకో ఒకలాగా అనిపిస్తుంది కదా, అందుకని కాస్త క్యారెట్ని కూడా యాడ్ చేశాను. నేను ఎలా చేస్తానో ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ముందుగా అయితే బీట్రూట్ని చక్కగా తురిమేసుకున్నాను. తర్వాత క్యారెట్ని కూడా తురిమేసుకున్నాను. గ్యాస్ మీద పెద్ద కడాయి పెట్టుకొని 2 గంటలు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కాస్త వేగాక మనం బీట్రూట్ని ఇంకా క్యారెట్ని వేసేసుకోవాలి. వేసుకొని కాస్త పచ్చితనం పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నెయ్యి అయితే కాస్త వేడెక్కింది. ఇప్పుడు బీట్రూట్ వేసేసుకుంటున్నాను. చూడండి, పొగలు వచ్చేస్తున్నాయి. ఇలా బీట్రూట్ వేసేసుకున్న తర్వాత మనం క్యారెట్ని కూడా అందులోనే వేసేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు చక్కగా పచ్చి వాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు వేయించుకున్నా చాలండి. ఎందుకంటే మనం గీ వేయడం వల్ల తొందరగా పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది. చూడండి, ఇంకొక వైపు అయితే నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. దాన్ని 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించుకున్నాను. చూడండి, ఇప్పుడైతే 5 మినిట్స్ అయిందండి. కాస్త పచ్చితనం అనేది పోయింది. ఇప్పుడు మనం కాస్త మూత పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత పాలు తీసుకొని అందులో యాడ్ చేసుకోవడము. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి. మరి ఒకేసారైనా కొంచెం అటు ఇటు అవ్వచ్చు కదా, ఎక్కువ అవ్వచ్చు మరి, అందుకని కాస్త యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొక వైపు అయితే నేను 1/2 కిలో బెల్లాన్ని తీసుకున్నానండి. దాన్ని చక్కగా తురిమి పెట్టుకున్నాను. ఇక్కడ నేను షుగరు చాలా తక్కువ యూస్ చేస్తున్నాను. చాలా వరకు నేను ఒక 1 కిలోకి 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. మిగతా పాలు కూడా కలిపేసుకుంటున్నానండి. చూడండి, చక్కగా కలిపేసుకోవాలి. పాలు వేసాం కాబట్టి ఇప్పుడు దగ్గరగానే ఉండి మనం వేయించుకుంటూ ఉండాలండి. లేదంటే అడుగంటేస్తుంది. లేదంటే సిమ్లో పెట్టి మూత పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను 1/2 కిలో బెల్లాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను. కాస్త కలిపేసుకుని మూత పెట్టుకుంటే అదే ఒక 5 నిమిషాల లోపు అదే కరిగిపోతుంది. చూడండి, అంత మొత్తం చక్కగా కలిపేసుకొని నేను మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేద్దాం. చూడండి, బెల్లం ముక్క అనేది లేకుండా బాగా చక్కగా కలిసిపోయింది. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత చూడండి, చాలా వరకు 50% వరకు అయిపోయిందండి. ఇప్పుడు ఇంకాసేపు మూత పెట్టేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ అయితే నేను యాలకులు ఇంకా షుగర్ ఒక 5 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ని వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకుంటున్నానండి. బాగా పౌడర్ లాగా చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ నేను ఒక 5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ తీసుకున్నాను కదా, నేను అంతా వేయట్లేదండి. ఇందులో హాఫే వేస్తాను. మిక్సీలో మెదగదేమో అని నేను కాస్త షుగర్ ఎక్కువ తీసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే యాడ్ చేసేసుకున్నాం. ఇలాచి మంచి స్మెల్ రావాలని చెప్పి మంచిగా పౌడర్ చేసుకున్నాను. ఇదైతే పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే చక్కగా కలిపేసుకోవడమే. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఇప్పుడు ఏంటంటే
ఈ పాలన్నీ ఇమిరిపోయి నెయ్యి బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. లేదు మీరు ఈ స్టేజ్లో అయినా దింపేసుకోవచ్చు. చూడండి అస్సలు అడుగు అనేది వదిలేస్తుంది. నేను ఒక 10 నిమిషాలు వేయించాను, అప్పుడు ఇలా ఉంది. ఈ స్టేజ్లో కూడా దించేసుకోవచ్చండి. బట్ నేనేంటంటే ఇంకా కాస్త డ్రైగా వేయిస్తానండి. అప్పుడు ఏంటంటే కాస్త టేస్ట్ డబల్ అవుతుంది. ఇంకొక సైడ్ అయితే నెయ్యి పెట్టుకొని జీడిపప్పు వేయించేసుకొని అందులో కలిపేసుకోవడమే. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇందాక మనం వేయించుకున్న జీడిపప్పుని వేసేసుకుందాం. అంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.